వాయిస్ ఆధారంగా హ్మ్. కెరీర్‌లో ఎలా సెటిల్ అవ్వగలరో మనం తెలుసుకోవచ్చా కావాలనుకుంటే? తెలుసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు పురుషోత్తముడికి, అలెగ్జాండర్‌కి యుద్ధం జరిగింది. హ్మ్. యుద్ధం జరిగినప్పుడు పురుషోత్తముడిని దొంగచాటుగా అలెగ్జాండర్ కొట్టి వెన్నుపోటు పొడిసి స్వాధీనం చేసుకొని బంధిస్తాడు. హ్మ్. బంధించినప్పుడు పురుషోత్తముడు ఏం చెప్తాడంటే అలెగ్జాండర్ అడుగుతాడు, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలి అని అడుగుతాడు. అతను ఏం చెప్తాడంటే నువ్వు రాజువే, నేను రాజునే, రాజును రాజుగా గౌరవించు అని చెప్తాడనమాట. అంత బందీ అయిపోయినప్పటికీ కూడా, శత్రువు దగ్గర ఉన్నప్పటికి కూడా అతనిలో ఉన్నటువంటి ఒక ధైర్య పరాక్రమాలు, అతొక దివ్యమైన శక్తితో అతను చెప్పేది ఏంటంటే నేను రాజును కాబట్టి నన్ను రాజుగానే నువ్వు గౌరవించు అంటాడు. అప్పుడు అతని యొక్క ధైర్యానికి, అతని యొక్క వాయిస్కి అలెగ్జాండర్ సరెండర్ అయిపోయి, స్వాధీనం అయిపోయి, పాదాబంధనం చేసి అతని ఉన్నత స్థితిని గౌరవించి పంపిస్తాడనమాట. అది హ్మ్. కేవలం ఏమవుతుందంటే ఆ ఒక్క స్వరపేటికలో ఎదుటి మనిషి యొక్క మాటను మార్చేటువంటి మెలోడీ, ఒక అద్భుతమైనటువంటి శక్తి మానవుడిలో నిమిడీకృతమై ఉంటుందన్నమాట. అది సందర్భరహితంగా మాట్లాడి ఒక ధర్మపదంగా మాట్లాడినప్పుడు జీవితంలో విజయాన్నే పొందారు. చరిత్ర పుటలో ఎంతోమంది మహనీయులు, గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఒక మాటల వలన కూడా వాళ్ళు ప్రపంచ చరిత్రలో లిఖించబడ్డారు.